యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందన తెలియజేస్తూ ఉన్నాను. పరలోకము నరకము అనే విషయాలను మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. యూట్యూబ్ ఛానల్లో మీకోసం ప్రభు నన్ను ఆత్మరూపకంగా పరలోకం తీసుకువెళ్ళి చూపించినవి ఎన్నో విషయాలని మీకు తెలియపరచడం జరిగింది. 4 నెలలు కూడా కేవలము మజ్జిగ తీసుకొని ఒక గదిలోనే ఉండిపోయి దేవునితో నిత్యము ఆయనను కలిగి నిత్యము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ 4 నెలలు కూడా దినమునకు 20 గంటలు అలా ప్రార్థనలో దేవునితో గడిపినప్పుడు ప్రభు నాతో మాట్లాడుట, ఆయన మరి పరలోక రాజ్యంలోనికి నా ఆత్మను కొనిపోవుట, ఆ స్థలములో ఉన్న విషయాలను ఎన్నో చూపించుట, వాటిని నా ప్రజలైన బిడ్డలకు నీవు తెలియపరచుము కుమార్తె. నా రాజ్యము లేదనుకొనుచు నా రాజ్యమును వెతకలేని వారిగా ఉంటూ ఉన్నారు. వారికి నీకు నేను చూపించే విషయాలు, నీకు చూపించే ప్రతిదీ నువ్వు తెలియపరచుము అని చెప్పినప్పుడు ఒక పుస్తకము నేను రాయడం జరిగింది. తరువాత ఎంతోమంది పుస్తకము చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగిన వారు అది చదవగలుగుతారు, కానీ మరి చదువు లేని వారు, అంతగా తెలియని వారు ఉన్నవారు వారికి పుస్తకములో ఉన్న అక్షరాలను చూడగలుగుతారు, కానీ వారికి అర్థం కాదు. ఆ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. మన కోసము ప్రభు ఎన్ని సిద్ధపరిచాడు, ఆ పరలోకంలో మన కోసము ఎన్నో సిద్ధపరిచాడు, కానీ దేవుని రాజ్యాన్ని వెతకలేకపోతున్న వారిగా ఉన్నాము. మరి ఆయన రాజ్యంలోకి మనం చేర్చబడాలి అనే విషయాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని, ప్రతి ఒక్క విశ్వాసంలో త్రొట్టిల్లకుండా పరిపూర్ణులుగా నిలిచి ఆ పరలోక రాజ్యముకి చేరాలనేది దేవుని ఆశ. కాబట్టి మరి నాకు చూపించిన, నేను పుస్తక రూపంలో రాసిన ఆ బుక్లో రాసినవి కాక ఇంకా కూడా సంవత్సరంలో ఒక నెలంతా కూడా ఉపవాసం ఉంటాను. ఆ నెల కూడా ఎలా ఉంటాను, బయటికి రాకుండా ఉండిపోతాను గదిలో. అలా ఉన్నప్పుడు చూపించిన అన్ని విషయాలని నేను దృశ్యాల రూపంలో మరి చూపించడం, అంటే ఇలా పరలోకం ఉంటుంది, నేను ఎలా చూసానో వాటిని ఎడిటింగ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో, ఒక ఎడిటర్ని పెట్టుకొని ఎంతో కష్టపడి ఆ కుమారుడు మరి ఆ యొక్క నేను చెప్తూ ఉంటే ఆ కుమారుడు అలా తనకు దేవుడిచ్చిన జ్ఞానం బట్టి మరి చేయడము. నిజంగా ఎంతోమంది కూడా అవిశ్వాసంలో ఉన్నవారందరూ కూడా పడిపోయిన వారు కూడా తిరిగి మళ్ళీ దేవుని వెతుకుతూ వారు చేసిన పాపాలు ఒప్పుకొని ఇప్పుడు ఎంతగానో దేవునిలో ఉంటున్న వారు ఎంతోమంది, ఎన్నో వేల మంది సాక్ష్యాలు ఎంతోమంది చెప్పడం జరిగింది. ఫోన్ చేసి అమ్మ పరలోకము నరకం ఇలా ఉంటుందని ఇప్పుడు తెలుసుకున్నాము, మేము ఖచ్చితంగా ఇక దేవుని విడిచిపెట్టము, మీరు చెప్పినవి నిజమే, దేవుడు మా కోసం ఇంతగా సిద్ధపరిచాడు, మా క్రియలు మా ప్రవక్తను సరిచేసుకొని దేవుల్లోనే ఉంటామని ఎన్నో సాక్ష్యాలు, ఎంతోమంది బలపరచబడి రక్షించబడి విశ్వాసములు ముందు కొనసాగుతూ ఉన్నారు. ఇలా కొనసాగుతుండగా పరలోకము నరకము ఇంకా తెరవబడలేదు. అసలు పరలోకము ఎవ్వరు వెళ్ళరు, ఎవరు చూడరు, అసలు ఇంతవరకు బ్రతికుండగా ఎవరు వెళ్ళరు అని ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడడం జరిగింది. అయినను పర్వాలేదు, నాకు సంతోషమే మీరు అలా మాట్లాడినా. ఎందుకు అంటే ప్రభు నాకు చూపించాడు కాబట్టి నేను సంతోషపడుతున్నాను. అనేకులకు ప్రభు చూపించినది నేను చెప్తూ ఉన్నాను. ప్రభు చూపించిన విషయాలను నేను ఎవరు ఆపమన్నా ఆపను. ఎందుకు అంటే నా ప్రభు నాకు చూపించారు, నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఖచ్చితంగా ఒక మనిషికి దేవుడు చూపిస్తాడు. మనం యోహాన్ గారిని చూసాము, ఆయన ఆత్మగా వెళ్ళి పరలోకములో ఉన్న విషయాలని తెలియపరచుట, భూమి మీద ఈ అంత్య దినములో, ఈ చివరి దినాలలో ఎంతోమంది త్రొట్టిల్లిపోతున్నారు, ఎంతోమంది విశ్వాసంలో నిలిచి ఉండలేకపోతున్నారు, ఎంతోమంది ఒకప్పటి కాలం కంటే ఇప్పుడు ఎంతో పాపములు పడిపోతూ దేవునిలో ఉండలేకపోతున్నారు. ఒక కాలంలో ఎంతో ప్రార్థన పరులు ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారా? లేరు. కానీ ఈ కాలంలో లేక త్రొట్టిల్లిపోతున్నారు.
పూర్తిగా నరకానికి దగ్గరైపోతూ ఉండటం బట్టి దేవుడు ఎంతోమంది భక్తులకి, ఎంతో ప్రార్థన కలిగిన వారికి ప్రభు చూపిస్తూ అనేకులు కూడా పరలోక దర్శనాలు, నరకములు ఉన్న విషయాలని అనేకులు కూడా చూడగలుగుతున్నారు. అదేవిధంగా ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మనం చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెలుచు ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నీ నుండి స్థలములో మీరును ఉండును. ఇక్కడ స్థలము గురించి చెప్తూ ఉన్నాడు. అక్కడ ఎన్నో స్థలాలు, ఎన్నో నివాసములు. పరలోక రాజ్యంలో దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచదును, మీకు అనేకమైన నివాసములు ఉన్నవని. ప్రభు ఈ స్థలం, నివాసం అంటే ఒక ఇల్లే కదా. మరి ప్రభు నాకు ఆ స్థలములు, ఆ బంగారపు, ఆ వెలుగు కలిగిన స్థలములు, ఆ యొక్క పరలోక రాజ్యములు, అనేక నివాసములు భూమి మీద ఉన్న వారి కోసము సిద్ధపరచుట, ఆ స్థలములో కట్టబడుట, ఆ స్థలములో అనేకమైన గృహాలు నిలిచి ఉండుట ప్రభు నాకు చూపించడము, ఆ విషయాలు నేను తెలియపరచడం కూడా జరిగింది. మన జీవితంలో మనం ఈ భూమి మీద ఉండగా దేవునితో ఉండే విధానం బట్టి దేవుడి అనేకమైన అద్భుతాలు, అనేకమైన కార్యాలు, అనేకమైన సూచక్రియలు కూడా చేస్తామని కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక మాటగా చెప్పబడుతూ ఉంది. 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచూ ఉన్నాను గనక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటి కంటే గొప్పవి అతడు చేయును అంటున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో ఎన్నో గొప్ప కార్యాలు చేయగలుగుతారంట. అంటే దేవుడి చిత్తములో ఈ చివరి దినాలలో ప్రతి మనిషి పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న మాటలు వినుచు కూడా తప్పిపోతూ ప్రార్థన లేని జీవితమును కలిగి పాపంలో నిత్యము పాపములు పడిపోతున్న వారి కోసము అనేకులకు కూడా ప్రభు వారు మార్చబడుట కోసము దేవుడు యొక్క ఆయన రాజ్యంలో ఉన్న విషయాలను తెలియపరుస్తూ, నరకంలో ఉన్న విషయాలను తెలియపరుస్తూ, ఎవరైతే అవి చూసి ఆత్మరూపకంగా వెళ్ళి చూసిన వారు, ముఖాముఖి దర్శన రూపంలో చూసిన వారు, అవి వారికి ఇతరులకి ఈ విధంగా ఉంటుందని తెలియపరిచినప్పుడు వారు ఎంతో రక్షించబడతారు, వారెంతో కాపాడబడుతూ ఉంటారు, వారెంతో కూడా రక్షించబడి వారు చేస్తున్న తప్పును ఒప్పుకొని సరి చేసుకోగలుగుతారు. ఆనాటి కాలంలో ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర ఉంటున్న ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటి? అక్కడ మోషే, అహరోను వెళ్ళి ఆ స్థలంలో రాజు దగ్గర రాజు చేసే ఒక క్రియలు, వీరి నుండి చేసే క్రియలు బట్టి, వీరు చేసే అద్భుత క్రియలను బట్టి అక్కడ ఐగుప్తు దేశంలో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలు ఎలా విడిపించబడ్డారు. అక్కడ దేవుడు కార్యాలు చూశారు. దేవుడు చేసిన క్రియలు, అద్భుత కార్యాలు చూసి ఇశ్రాయేలు ప్రజలు కూడా అక్కడ ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మోషే, అహరోనులతో పాటు వారు రావడం జరిగింది. అంటే ఒక మనిషి జీవితంలో ఒక కార్యం జరగంది దేవుని ఎలా తెలుసుకుంటారు? ఒక కార్యం జరిగితేనే ఎవరైనా తెలుసుకుంటారు. అద్భుతాలు లేవు, స్వస్థత లేవు. ఎందుకు స్వస్థత లేనిది ఎలా మార్చబడతాము? ఈరోజు నేను ఒక అన్యురాలిని, నా కుమారుడు పుట్టు గుడ్డివాడు, నా కుమారుడు పట్ల ఆ స్వస్థత జరిగితేనే కదా నేను యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకున్నాను, నిజమైన దేవుడిని తెలుసుకున్నాను. నిజమైన పరలోక రాజ్యం మన కోసం సిద్ధపరచబడి ఉన్నది అని బైబిల్లో ఉంది. కానీ చూసిన వారు ప్రకటన గ్రంథంలో రాయబడిన యోహాను రాశాడు, నేను చూసిందంతా కూడా రాశాడు. ఇప్పుడు ఉంటున్న కాలంలో కూడా ఎంతోమంది భక్తులకు ప్రభు చూపిస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, నేను చేయు కార్యములు వారు కూడా చేయరు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారంట. దేవుడు ఆయన చిత్తము, ఆయన ఏర్పాటు, తన బిడ్డలు రక్షించుట కోసము దేవుడు ఎవరిని ఎలా ఎన్నుకొని తన బిడ్డలందరినీ రక్షించుకోవటానికి దేవుడు పడుతున్న ఒక గొప్ప ప్రసవేదన కలిగిన తపన, ఆశ.
ప్రతి బిడ్డను రక్షించుకోవాలని ఆయన ఎంతగా కన్నీరు కారుస్తూ నరకాగ్నిలో పడకుండా ఉండాలని దేవుడు ఒక్కొక్కరిని ఒక అవయంగా వాడుకుంటున్నాడు. ఒక్కొక్కరిని ఒక అవయంగా ఎన్నిక చేసుకొని దేవుడు వాక్య రూపకంగా కొంతమందిని ప్రవచన వాకుగా, కొంతమందిని దర్శనములుగా, కొంతమందికి మరి వివేచన జ్ఞానం చేత, కొంతమందిని పరలోక రాజ్యంలోని విషయాలని వారికి చూపిస్తూ వారు ప్రకటించేటట్లుగా దేవుడు ఒక్కొక్కరిని ఈ విధంగా ఎన్నిక చేసుకొని దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకు అంటే చివరిలో ఉన్నాం, మనం చివరి దినాలలో ఉంటున్నాం. ఇంకనైనా మన జీవితంలో మనం సరిచేసుకోవాలి. దేవుని రాజ్యము సిద్ధపరచబడి మన కోసం అన్నీ సిద్ధపరిచాడు ప్రభు. కాబట్టి మన జీవితంలో మనము దేవుని ఆత్మను కలిగి పరిపూర్ణులుగా మనము మార్చబడి దేవుని రాజ్యపు విషయాలను మనము తెలుసుకుంటూ ఆయన రాజ్యాన్ని వెతుకువారుగా, ఆయన నీతిని వెతుకువారుగా మనం నిలిచి ఆయన యొక్క రాజ్యపు వారసులుగా మనం ఉందాము. అంతేకాదు ప్రతి వారము కూడా ఇంకా కొన్ని విషయాలు, పరలోకపు విషయాలు దేవుడు నాకు చూపించిన, పరిశుద్ధాత్మ దేవుని మహాకృపను బట్టి చూపించిన ఆ యొక్క దేవుని పరలోకపు విషయాలని, మరి అనేక విషయాలను కూడా మీతో నేను పంచుకుంటాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.